అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలామంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి మన ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది. ఇక విషయంలోకెళ్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశ వ్యాప్తంగా దసరా పండుగ అనేది అతి ముఖ్యమైన పండుగ హిందువులకి. కానీ ఇటు స్కూల్స్‌కి, కాలేజీలకి, యూనివర్సిటీలకి, అన్ని విద్యా సంస్థలకైతే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా సెలవులైతే దాదాపు 15 రోజుల వరకు సెలవులైతే ప్రకటిస్తున్నాయి. కానీ అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవులు దసరా సెలవులైతే ఇవ్వడం లేదు. అందుకోసం ఎందుకంటే ఆడపడుచులు 9 రోజులు జరుపుకునే బతుకమ్మ పండుగని ఘనంగా జరుపుకోవాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా ఆశపడతారు. కానీ మరి ఐసీడీఎస్ శాఖ అయితే అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకైతే సెలవులైతే మంజూరు చేయడం లేదు. ఇటు చూస్తే జీతాలేమో అతి తక్కువగా ఉంటాయి. ఇతర స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలో చేసేటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్లందరికీ కూడా వేతనాలు లక్షల్లో ఉంటాయి. ఇక్కడ చూస్తే వీళ్ళకు వందలు, వేలల్లోనే జీతాలైతే ఉన్నాయి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకైతే. మరి పని గంటలు కూడా మళ్ళీ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తారు. ఇక వీరికి హాఫ్ డే స్కూల్స్ కూడా ఉండవు. ఎండాకాలం సెలవులు కూడా ఉండవు. ఇది మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. శ్రమ దోపిడీ జరుగుతుంది. వేతనాలు తక్కువ, సెలవులు తక్కువ. దాదాపు స్కూల్స్ అయితే 2 తెలుగు రాష్ట్రాలు దాదాపు 212 నుంచి 220 రోజులు స్కూల్స్ ఒక సంవత్సరంలో నడుస్తాయి. కానీ అంగన్వాడీ కేంద్రాలు మాత్రం 300 రోజులు ఖచ్చితంగా నడుస్తాయి. అంటే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఏ విధంగా కష్టపడుతున్నారో ప్రభుత్వం, లబ్ధిదారులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి అదేగాక చిన్నారులకి సెలవులు ఇస్తే మంచిగా ఉంటుంది. మరి ఇతర ప్రభుత్వ పాఠశాలలకి, కాలేజీలకు, యూనివర్సిటీలకు ఏ విధంగా అయితే సెలవులు ఇస్తున్నారో అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు మంజూరు చేస్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటూ వారి హిందూ మతం యొక్క ప్రత్యేకతని, సంస్కృతి, సాంప్రదాయాలని మరి అనుసరించి వారు విజయవంతమయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అందరూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ చూస్తే అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు అంటూ ఏపీ నుంచి న్యూస్ రావడం జరిగింది. తెలంగాణలో కూడా అక్టోబర్ 2 నుంచి సెలవులు అయితే ఇస్తున్నారు. దాదాపు 13-14 రోజులు సెలవులు ఇస్తున్నారు స్కూళ్ళ, కాలేజీలకి. మరి ఇదే మాదిరిగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా వెంటనే సెలవులు మంజూరు చేయాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వెంటనే మరి ఈరోజు కానీ, రేపు కానీ మరి అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.